రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపటానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వైట్ హౌస్ లో కీలక సమావేశం జరగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ట్రంప్, జెలెన్స్కీ మధ్య గతంలో జరిగిన భేటీలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో మరోసారి అటువంటి పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పందాలు తరచుగా నిలబడబోవని, భయంకరమైన యుద్ధానికి ముగింపు పలకాలంటే శాంతి ఒప్పందమే మేలని పుతిన్తో భేటీ అనంతరం ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాకు భూమిని అప్పగించే ఏ ఒప్పందమైనా తాము అంగీకరించలేమని ఉక్రెయిన్ అధికారులు సైతం తేల్చి చెప్పారు. దీంతో ట్రంప్, జెలెన్స్కీల మధ్య జరిగే భేటీలో రష్యా ప్రతిపాదనకు జెలెన్స్కీ అంగీకరిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ఒక మార్గాన్ని కనుగొనేలా ఆగస్టు 22న పుతిన్, జెలెన్స్కీలతో త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ ఇటీవలే తెలిపారు. అయితే దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. జెలెన్స్కీతో భేటీ అనంతరం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ దీనిపై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ రష్యా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.